student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు పల్నాడు జిల్లాలోకి ప్రవేశించింది. ప్రస్తుతం అయితే మాత్రం ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో సీఎం జగన్ ఉన్నారు. మరికొద్ది సేపట్లో పింఛన్దారులతో కీలక సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఏదైతే రాష్ట్రంలో ప్రస్తుతం పింఛన్దారులకు సంబంధించి పెన్షన్ పంపిణీకి సంబంధించి వాలంటీర్లను దూరం పెట్టడంతో పెన్షన్లు అందుకునే వాళ్ళకు కొంత ఇబ్బందులు పడుతున్నారు. అలాగనే కొంతమంది చనిపోయారు. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు చేసిన కుట్రల వల్లే పింఛన్దారులు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయన పెన్షన్దారులతో సమావేశమవడం అనేది కీలకంగా మారింది. వాళ్లతో మాట్లాడతారు, ఏం జరుగుతుంది, అలాగనే రాష్ట్రంలో పెన్షన్ లేటుగా రావడం మీద పెన్షన్దారులు ఏమనుకుంటున్నారు అనేది ఆయన వాళ్ళ నుంచి అభిప్రాయం సేకరించనున్నారు. తర్వాత అక్కడి నుంచి కూడా కురిచేడు బోధనంపాడు మీదుగా చింతల చెరువు, ఏదైతే పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలోని చింతల చెరువు ద్వారా పల్నాడు జిల్లాలోకి ప్రవేశిస్తారో అక్కడి నుంచి చీకటిగలపాలెం వినుకొండ అడ్డ రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ లంచ్ బ్రేక్ ఉంది. లంచ్ బ్రేక్ తర్వాత చీకటిగలపాలెం వినుకొండ అడ్డ రోడ్డు నుంచి వినుకొండ శివాయి స్తూపం దగ్గరికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు షో బిగిన్ అవుతుంది. కనమర్లపూడి అలాగనే సేవల్యాపురం మీదుగా గంటావారిపాలెం చేరుకుంటారు. నైట్ అక్కడే స్టే చేస్తారు. అయితే ఈరోజు పల్నాడు జిల్లాలో మొత్తం రోడ్ షోలో మాత్రమే పాల్గొంటారు. వినుకొండ శివాయి స్తూపం సెంటర్ నుంచి కూడా గంటవారిపాలెం వరకు కూడా రోడ్ షోలో పాల్గొంటారు. అలాగనే సీఎం ఏదైతే జగన్ ఉన్నారో జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే మేమంతా సిద్ధం సభకు సంబంధించి పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ కూడా సీఎం రూట్ మ్యాప్ను కూడా పరిశీలించారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. చెప్పండి, సీఎం జగన్ సభ ఏదైతే మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాం? గత 11 రోజులుగా మేమంతా సిద్ధం కార్యక్రమంలో మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చేస్తూ ఉన్నాం. కానీ ఈ బస్సు యాత్రలో కొన్ని వేలాది మంది ప్రజలు పాల్గొంటూ ఉన్నారు. సభల్లో అయితే లక్షలాది మంది ప్రజలు పాల్గొంటూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, ప్రతి ఒక్క వచ్చిన జనాలను కూడా మేము అడుగుతూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో మాకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఈరోజు మేము చాలా లబ్ధి పొందాము. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతాయి, లేకపోతే రాష్ట్రం అంధకారం అయిపోద్దని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుతున్న మాట మనం అందరం చేస్తానన్నాం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈరోజు మా పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అవబోతూ ఉన్నాడు. ఈరోజు పల్నాడు జిల్లా చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ఎవరు చేయని విధంగా ఈరోజు మనకు వరకుపుడిశాల ఎన్నో సంవత్సరాల ఈరోజు పల్నాడు జిల్లా ప్రజల యొక్క ఆశ. ఏ ముఖ్యమంత్రి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా ఇప్పుడు దాకా ఏ ముఖ్యమంత్రి కూడా వరకుపుడిశాలని ఎవరు ప్రారంభించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది గతంలో. అంతేవిధంగా మనం చూసుకున్నట్లయితే పిడిగిరాల ప్రాంతంలో గురిజాడి నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టు మెడికల్ కాలేజీ కూడా ఈరోజు తీసుకొని రావడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఈరోజు యావత్తు విద్యార్థులు కానివ్వండి, యువత కానివ్వండి, లేకపోతే మహిళలు కానివ్వండి, లేకపోతే కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఒక్కటే ముక్కకట్టతో చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే మా జీవితం బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే మనం చూసుకున్నాం ఈ 4 సంవత్సరాలు 9 నెలలు మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది పేదవాళ్ళు గతంలో మనం చూసుకున్నాం. స్కూళ్ళు లేనని కుంటి సాగుతో కొన్ని వేల పాఠశాలలు మూసేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాగానే నాడు నేడు కార్యక్రమ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్స్లకు ధీటుగా తయారు చేసి ఈరోజు మనం పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళకి పరిగెత్తుతున్న మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు నిజంగా కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా తయారు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు స్కూల్కి పంపితే చాలు అమ్మఒడి అని చెప్పేసి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు మనం ఇస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మంది పైచులకి ఈరోజు 44 లక్షల మంది పైచు తల్లిదండ్రులు అమ్మఒడి పుణ్యాన పిల్లల్ని చదివించుకుంటూ ఈరోజు నాణ్యమైన విద్య అందుతూ ఉంది. అంతేకాదు విదేశీ విద్యా దీవెన మన అట్లా మాట్లాడుకుంటూ బట్టి ఎన్నో సంక్షేమ పథకాలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఈ పథకాలతో లబ్ధి చేకూరుతారు. అంతేకాకుండా అక్కా చెల్లెల ఆనందం కోసం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 32 లక్షల పైచులకు ఇల్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో 22 లక్షల ఇల్లులు ఆల్రెడీ కట్టుబడి చేస్తూ ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తేనే మాకు మంచి జరుగుద్దని చెప్పేసి యావత్ కూడా ప్రజానీకం కోరుతూ ఉంది. ఎందుకంటే బస్సు యాత్రలో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు పెన్షన్ గురించి మాట్లాడుతూ ఉంటే ముసలోళ్ళు వస్తూ ఉంటారు, అయ్యా మాకు 1వ తారీఖు ఉదయాన్నే తలుపు కొట్టి మాకు పెన్షన్ ఇస్తూ ఉంటారు. ఈరోజు చంద్రబాబు కుట్రల వల్ల ఈరోజు మా ఇంటికి వాలంటీర్ రావట్లేదు. ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 35 మంది ఈరోజు ముసలోళ్ళు చనిపోవటం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చిన రోజు నుంచి కూడా ఓ పక్క పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు కానీ పదే ఈ 4 నెలలు వాలంటీర్ల గురించి వాళ్ళు మూటలు మోసే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాది వాలంటీర్లు ఇంటికి వస్తే మహిళలు పరారు వెళ్ళిపోతున్న మాటలు మనం అందరం చూసాం. నిజంగా ఈరోజు కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఈరోజు వాలంటీర్లు ఎంతో మేలు చేసిన విషయం మనందరికీ తెలుసు. ఈరోజు ప్రజలు ఒక్క నెల పెన్షన్ ఇకపోతే అల్లావల్లి అయిపోతూ ఉన్నారు రాష్ట్రంలో. మనం అందరం కూడా ఆలోచించాలా.
ఈరోజు వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోగానే మొట్టమొదటి సంతకం వాలంటీర్ల మీద చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో అధికారంలోకి వస్తే నేను ఇంటికి ఉద్యోగం ఇస్తాను, లేకపోతే నిరోగబుద్ధి ఇస్తాను అని చెప్పిన చంద్రబాబు ఆ రోజు నమ్మించి ఆ రోజు విద్యార్థులు యావత్తు ఓట్లంతా దండుకున్నారు. కానీ 2014 అధికారంకి వచ్చినాక విద్యార్థులకి ఎటువంటి ఉద్యోగం కాదు కదా, ఒక నిరుబుద్ధికి వీళ్ళ జగన్మోహన్ రెడ్డి అధికారం రాగానే ఫస్ట్ సచివాలయం ద్వారా అదేవిధంగా వాలంటీర్ ద్వారా 4 లక్షల పై చిలుకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఈరోజు మనం చూసుకున్నట్టు శ్వాసిత ఉద్యోగాలు 6 లక్షల పైకి చిలుకు ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు అంతకుముందు మనం చదువుకోవాలంటే మెడికల్ కాలేజీలు కావాలంటే కొన్ని కోట్ల రూపాయల సీట్లు పెట్టి మనం కొనుక్కోవాల్సి వచ్చేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాగానే ఇంచుమించుగా మన స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతూ ఉంటే 11 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చారు. ఎంతోమంది ముఖ్యమంత్రి పరిపాలించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 మనం చూసుకున్నట్లయితే కేవలం 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి. మా అదృష్టం ఏంటంటే గుంటూరు జిల్లాకు సంబంధించిన పిడిగిరాల్లో కూడా ఒక మెడికల్ కాలేజీ రావటం, అది కూడా ప్రారంభోత్సవానికి రెడీగా సిద్ధంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే మా యువతకి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి కంటాబద్ధంగా మేము చెప్తా ఉన్నాం. అంతేకాదు ఎలక్షన్లో ముందు ప్రతి నాయకుడు ప్రచారానికి వచ్చి అవుతా ఉంటారు, మాకు ఓటేస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం ఇది అంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మాట మనం వింటానే ఉన్నాం. వై నాట్ 175 అంశం నిదానాన్ని ఈరోజు యావత్తు ప్రజలంతా కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా 175కి 175 అదేవిధంగా పార్లమెంట్లో 25కి 25 200 సీట్లు మేము కైవసం చేసుకుంటామని చెప్పి మాకు ఎంతో నమ్మకం ఉందనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే సీఎం జగన్ పల్నాడు పర్యటనకు సంబంధించి వైసీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. సీఎం జగన్కు భారీ స్థాయిలో స్వాగతం పలికేందుకు కూడా, ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా మొదటిసారిగా భారీ స్థాయిలో స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. అలాగనే పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం జగన్కు స్వాగతం పలకడానికి రెడీ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే పల్నాడు జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా ప్రజల చిరకాల వంచ వరకపూడిసెలని సాకారం చేసింది సీఎం జగన్. అలాగనే పల్నాడు జిల్లాలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. సో ఆ సమయంలోనే పిడుగురాళ్ళలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం ద్వారా పల్నాడు ప్రజల ఆకాంక్ష నెరవేర్చారు. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే మెయిన్గా 2 మేజర్ అంశాలను కూడా సీఎం జగన్ సాకారం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే తమ కలలను సాకారం చేసినటువంటి సీఎం జగన్కు భారీ స్థాయిలో బందోబస్తు, ఏదైతే భారీ స్థాయిలో స్వాగతం పలుకుతామో అలాగనే వచ్చే ఎన్నికల్లో కూడా సీఎం జగన్ని మళ్ళీ మరొకసారి సీఎం చేపించుకోవటం ద్వారా పల్నాడు ప్రజల అభివృద్ధి కొనసాగే విధంగా చేస్తామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు టీవీ గుంటూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.